సభ్యత్వం ఆమోదింపబడలేదు, స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రిఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో టీడీపీ సభ్యునికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకోండి, నీకు గుర్తింపు లభించదురా నాయన, ప్రజల గుర్తింపు లభించాలని ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సోనియా గాంధీ గుర్తిస్తారు. నువ్వు ఇక్కడికి కాదు అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీతి అదే స్కెచ్ నడుస్తుంది, అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపర్లాట నాకు కాదు, రేవంత్ రెడ్డికి. ఆయనే చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పని. నేను ఎవరిని దొక్కలే, నాకు తెలిసిన పుస్తకం అని చెప్పి అంటున్నాను. నేను చెప్పిన 4 మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా అని చెప్పని. ఆయన ఇంతమంది మున్సిపల్ చైర్మన్ చేసిందే. నా జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైతుందో 4 మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా. ఓ 10 మంది ఎంపీలు జరిపిటీలు కావడానికి తోడ్పడ్డా. ఓ 100 మంది ఎంపీటీలు కావడానికి తోడ్పడ్డా. ఓ 10 మంది కౌన్సిలర్ కావడానికి తోడ్పడ్డా. ఎంతమంది చేసినవే? మైక్ ఉంది కదా, మాట్లాడగానే అయిపోతుందా? మైక్ కూడా ఎవడో ఏదైనా మాట్లాడతాను అంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ. బీసీలకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ కానీ ఎంపీపీ కానీ నష్టపోతున్నారని చెప్పి సవరణ జ్యోతి పేరు కదా. బీసీలకు అయితే మున్సిపల్ చైర్మన్ ఎంపీపీ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ బీసీలది వేరే వచ్చి అనుభవిస్తున్న ఉద్దేశంతో సవరణ జ్యోతి పేరు గవర్నమెంట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి 317 జీవో ఆర్థిక పరంగా ఎదిగిపోయినప్పుడు కాదు బాబు. నేను కూడా అప్పుడు సభలో ప్రయత్నం చేసినాం, అందరం కూడా ప్రయత్నం చేసినాం. చేశారు, తెచ్చారు. ఎంపీపీలు వాళ్ళు బీసీలు చేశారు, మున్సిపల్ చైర్మన్ కూడా బీసీల పల్లె అవకాశం ఇచ్చారు. చట్టంతో మార్పులు చేయబడే విధంగా ఏదైతే సూచన మార్పు చేపించగలిగిన 317 జీవో కూడా మార్చడానికి నా సలహాలు సూచనలు ఇచ్చిన బాబు. నేను అంటున్నాను, నేను సలహాలు సూచనలు ఇచ్చిన, నేను శాసన మండలి వేదికగా మాట్లాడింది. నేను పాటించేటోడు కావాలి కదా, పాటించేటోడు కావాలి కదా, పాటించేటోడు కావాలి, వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటే బీసీలను మాట్లాడతా వసంత గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు కులగణన చేస్తే బీసీ జనాభా 51% వచ్చిందమ్మా. కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే వారు కులగణన చేస్తే ఎక్స్క్లూడింగ్ ముస్లిం పాపులేషన్ 51% వచ్చిందమ్మా. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏదైతుందో ముస్లిం జనాభా కలుపుకొని 56 వచ్చింది. అంటే అందులో 11% ముస్లిం జనాభా ఉన్నది. అది తీస్తే మన బలహీన వర్గాలకు 5% దెబ్బ కొట్టింది. మన బలహీన వర్గాలకు కేసీఆర్ గారి యొక్క లెక్కల ప్రకారంగా 51% వచ్చింది. రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారంగా 46% వచ్చింది. ఇంకా ఇదే ఆయన చిత్తశుద్ధం అంటూ నేను. ఇంకా ఆయన మాట్లాడతాడు. ఆయన తెలిసి మాట. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారో ఆ బాధ్యత నిర్వర్తిస్తారా? హరీష్ రావు గారికి ఏదైతుందో మరి ఇదే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఏదైతుందో రేపు హైకోర్టులో వాదన రాబోతుంది. ఆ అంశం పైన ఇతర న్యాయ సంబంధించిన అంశాలపై చర్చ. మీరు అందరు పేపర్ చదివారు కాదా? ఇవి వినోద్ కుమార్ గారు మరి పేపర్ చదివింది, మొత్తం పేపర్లు వచ్చింది. హరీష్ రావు గారు స్వయంగా ఏదైతుందో జగిత్యాల సభాస్థలి పర్యవేక్షించి మరి సలహాలు సూచనలు, కేసీఆర్ గారి యొక్క సభ అంటే ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి, సభ్యులు ఎట్లకెళ్ళి రావాలి, ఎట్లకెళ్ళి పోవాలి, మైక్ సిస్టమ్ ఎట్లుండాలి, ఎల్ఈడి సిస్టమ్ ఎట్లుండాలి అని మొత్తం అనుభవాన్ని జోడించి ఏదైతుందో ఇదే విద్యాసాగర్ రావు గారు, మన కొప్పులీశ్వరన్న, వసంత గారు అందరూ ఏదైతుందో మొత్తం ఇవాళ ఏదైతుందో కేసీఆర్ గారు అధ్యక్షులు వారి సలహా సూచనలు వారు ఎవరికే బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తిస్తారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ లో దాని విషయంలో మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఏమన్నా ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారే. నేనేమంటున్నా, వివరమైన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ఏదైతుందో బాధ్యత నిర్వర్తించాలి.
నేను ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను చెప్పంటాను నేను. ఆనాడు ఏది ఇస్తుందో శాసనసభ రద్దయిన తర్వాత, ఇట్ వాజ్ 1984, శాసనసభ రద్దయిన తర్వాత ఒక పౌరుడిగా ఏది ఇస్తుందో స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ వచ్చాయి. ఇవాళ శాసన మండలి సభ్యత్వ పదవి కాలం ముగిసిపోయిందా? నేను ఒక పౌరుణ్ణి, నాకు స్వేచ్ఛ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏది ఇస్తుందో నీ ఆశించిన విధంగా కొనసాగుతలేవు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది ఇస్తుందో రాష్ట్ర పార్టీపై పట్టు కోల్పోయింది. రేవంత్ రెడ్డి ఏది ఇస్తుందో ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసింది. రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏది ఇస్తుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరడం ఏదైతుందో నాకు ఇష్టం లేదు. నాకు స్వేచ్ఛ ఉంది పౌరుడిగా. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో ఒక ఉద్యమ నేత కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నిజంగా మేము ప్రత్యర్థులు పోటీ చేసుకున్నాం ఇద్దరం. అయినా కానీ ఏదైతుందో ఆయన పెద్ద మనసుతోని నన్ను హక్కులు చేయడానికి అవకాశం ఇచ్చిండు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలనే? నేనేం రాజ్యాంగం ఉన్నది. ఆయన ఇప్పుడు సంజయ్ గారు బీజేపీ ఆయన అమ్మ వసంత గారు చెప్పింది కదా, ఆయన ఎక్కడుండు ఏ పాటు ఉన్నది తెలియదు అని చెప్పాలి. ఆయన గురించి మాట్లాడితే కూడా తక్కువనవుతుందా? రోజు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, ఈ మా ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఆ రాజ్యాంగ పుటలు చదువుకోరు నాయన. 10th షెడ్యూల్ చదువుకో ఏం చెప్తాడు. అభివృద్ధి అంటే మరి పార్టీ ఫిరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు ముందు పోయి రేవంత్ రెడ్డి చెప్పు, ఆ బీజేపీలో కలవమని చెప్పాలి. నువ్వు నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏది ఇస్తుందో ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తూ అని చెప్పి చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇస్తుందో తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? నిజంగా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే నీ ఆలోచనలకు అనుగుణంగా అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించినట్టయితే ఇలా నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ సంఘాలు దొర్రాలి, పోయి మోడీ సంఘాలు దొర్రాలి. ఈ సొత్తుడో మరి అది కూడా ఆశ్చర్యం లేదు, అది కూడా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ.